ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల్లో భారీ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే సందర్భంగా ఈ సభ జరుగుతోంది. ఎర్రవెల్లి రెసిడెన్సీ నుంచి సాయంత్రం 4:45 హెలికాప్టర్లో బయలుదేరి జగిత్యాల కలెక్టరేట్ హెలీప్యాడ్ కు చేరుకుని అక్కడి నుంచి కేసీఆర్ ర్యాలీగా సభాస్థలానికి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సభ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించాయి. కేసీఆర్ ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకోనున్నారు. ఏడాది తర్వాత బహిరంగ సభలో పాల్గొంటున్న కేసీఆర్ రాకతో రాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. జగిత్యాల మినీ స్టేడియం వేదికగా జరిగే ఈ సభకు లక్షల మంది ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలు లోపాలపై కేసీఆర్ స్పష్టమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ సభ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ సభ వేదికగానే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, నేడు జగిత్యాల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి, సభ ఏర్పాట్లు బ్రహ్మాండంగా పూర్తి చేశారు. మొత్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఈ సభకు ప్రజా ఆశీర్వాద సభగా నామకరణం చేశారు. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రానున్నారు. కేసీఆర్ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకొని ఉన్నారు. ఈ యొక్క సభకు సంబంధించి జీవన్ రెడ్డి చేరికతో పాటుగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక పట్టు, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం పూర్తిగా పట్టు సాధించే విధంగా ఈ యొక్క సభను ప్లాన్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి కండువా కప్పుకొని ఉన్నారు. ఇప్పటికే జగిత్యాలకు వెళ్లేటువంటి ప్రధాన రహదారులతో పాటు జగిత్యాల పట్టణ కేంద్రం మొత్తం గులాబీమయంగా మారింది. 13 నియోజకవర్గాల పరిధిలో ప్రభావితం ఉండే విధంగా 1,00,000 మంది జన సమీకరణకు ప్లాన్ చేశారు. కానీ స్టేడియం మాత్రం 30 నుంచి 50,000 మంది పట్టే సామర్థ్యంగా వివేకానంద స్టేడియం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాల నేపథ్యంలో ఈ యొక్క భారీ బహిరంగ సభకు ఈ 13 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కేసీఆర్ అభిమానులు కూడా భారీగా రానున్నారు. దీనికి సంబంధించి మాజీ మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అగ్రనాయకత్వంతో సహా కేటీఆర్, హరీష్ రావుతో సహా ఇప్పటికే చాలా సార్లు జగిత్యాల సందర్శన చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జగిత్యాల కేంద్రంలోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు కేసీఆర్ రానున్నారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ గా పిలిచే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జగిత్యాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధులతో ఒక ప్రత్యేకమైనటువంటి సమీక్షా సమావేశం కేసీఆర్ నిర్వహించనున్నారు. సుమారు గంట పాటుగా కూడా ఈ సమీక్షా సమావేశం కొనసాగనుంది. ఆ తర్వాత ఆయన బై రోడ్ సభాస్థలికి వెళ్తారు. సభాస్థలి వద్ద షెడ్యూల్ ప్రకారం 6 గంటలకు ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేసీఆర్ ప్రసంగం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం పర్యటన పెట్టుకున్నారు. మేడిగడ్డ సాక్షిగా ఆయన నస్తూరుపల్లి గ్రామంలో, ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరపల్లి గ్రామంలో కూడా భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. అక్కడ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శనం అనంతరం అధికారులతో, ఇరిగేషన్ అధికారులతో మేడిగడ్డకు సంబంధించినటువంటి లక్ష్మీ బ్యారేజీకి సంబంధించి, అదేవిధంగా అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనటువంటి బ్యారేజీలుగా ఉన్నటువంటి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి 7th బ్లాక్ పియర్స్ ఇప్పటికే కుంగిపోయిన నేపథ్యంలో వాటి యొక్క రిపేర్ కి సంబంధించి కావచ్చు, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ పునరుద్ధరణ అంశానికి సంబంధించిన టెక్నికల్ అంశాలన్నీ కూడా ఎన్డీఎస్సీ అధికారుల సూచన మేరకు ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. షెడ్యూల్ ప్రకారం సరిగ్గా 6 గంటలకు ఆయన నస్తూరుపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభ ప్రసంగం ఉండబోతోంది. అదే సమయంలో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉండబోతుంది. అయితే ఇప్పటికే కాళేశ్వరం సంబంధించి కావచ్చు, జీవన్
జీవన్ రెడ్డి చేరిక సంబంధించి కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి డీల్ లిమిటేషన్ సంబంధించినటువంటి అంశాలు, మహిళా బిల్లు, ఇవన్నీ అంశాలు కూడా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రసంగంలో ఉండబోతుంది. కానీ ఆసక్తికర పరిణామం ఏంటంటే జ్యోతి, ఇక్కడ మనం గమనిస్తే సరిగ్గా 6 గంటలకు ఇద్దరు ముఖ్య నేతల యొక్క సమావేశం సభ ప్రసంగం ఉండబోతున్న నేపథ్యంలో ఎవరి యొక్క ప్రసంగం ముందు చేయబోతున్నారు, ఆ తర్వాత ఎవరి ప్రసంగానికి కౌంటర్ ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు పూర్తిగా ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ఉన్నటువంటి 2 పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ ఇద్దరి యొక్క సభ ఒకే రోజు ఒకే సమయంలో 6 గంటలకు ఈ రోజు సాయంత్రం ఉండడం అనేటువంటి నేపథ్యంలో ఎవరు ముందుగా సభ ప్రారంభిస్తారు, ఎవరి ప్రసంగం ఎవరిపైన ఏ రకంగా ప్రభావితం ఉండబోతోంది, కాళేశ్వరం సంబంధించి తెలంగాణ వరప్రధానిగా బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పబోతోంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా జరుగుతున్నటువంటి ఈ రోజు ఇరిగేషన్ సమీక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, కాళేశ్వరం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి కౌంటర్ అటాక్ చేయబోతున్నారు, దానికి సంబంధించి కేసీఆర్ ఎలాంటి వ్యూహం ఉండబోతోంది, ఆయన యొక్క ప్రసంగం పైన, కాళేశ్వరం ప్రాజెక్టు పైన, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యం, ఇటు ఎన్డీఎస్ఏ రిపోర్టు పైన కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటిది చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మనం చెప్పొచ్చు జ్యోతి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ఒక రకమైనటువంటి ప్రచారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరికొద్ది అంటే 2-3 నెలల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు ఉండబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, బీఆర్ఎస్ ఒక పట్టు సాధించబోయడానికి ఈ సభ ఉపయోగపడుతుందనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నారు. జీవన్ రెడ్డి చేరిక కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సుదీర్ఘ కాలం పనిచేసి కాంగ్రెస్ విధి విధానాలు కావచ్చు, సిద్ధాంతాలు పూర్తిగా తెలిసిన జీవన్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టబోతున్నారు కేసీఆర్ అనేటువంటిది ఇప్పుడు ఒక చర్చ జోరుగా కొనసాగుతా ఉంది. మొత్తంగా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఇప్పటి వరకు జగిత్యాల కేంద్రంగా జరిగిన రాజకీయ సమీకరణాలు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలను మార్చబోతున్నాయనేటువంటి సంకేతానికి ఈ సభ ప్రస్ఫుటంగా కనబడుతోంది. జీవన్ రెడ్డి చేరికతో పాటుగా కాళేశ్వరం పైన ఒక క్లారిటీ తెలంగాణ ప్రజలకు రాబోయే అవకాశం ఈ రోజు సాయంత్రం ఉంది. అటు రేవంత్ రెడ్డి ప్రసంగం కావచ్చు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా ఇరిగేషన్ అధికారుల సూచనలు కావచ్చు, కాళేశ్వరం వేదికగా తిరిగి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందబోతుందా, రిపేర్ చేయబోతున్నారా ఏంటి అనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం ఈ రోజు తెరపడనుంది. కేసీఆర్ ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు, కేసీఆర్ ప్రసంగం చుట్టూతోనే ఈ యొక్క సభకు సంబంధించినటువంటి హైలైట్ గా మనం చెప్పొచ్చు. మొత్తంగా జగిత్యాల్లో నిర్వహించబోయే ప్రజా ఆశీర్వాద సభ, జీవన్ రెడ్డి చేరిక, కేసీఆర్ ప్రసంగం, అదే సమయంలో రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటన సభ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఉత్కంఠను కొనసాగిస్తున్నాయని చెప్పొచ్చు జ్యోతి. రిషికేష్, జీవన్ రెడ్డి చేరిక అలాగే భారీ బహిరంగ సభ ఇవి బీఆర్ఎస్ మైలేజ్ ని ఇంక్రీజ్ చేయడంలో ఏ మేరకు దోహదపడతాయి? సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి జీవన్ రెడ్డి ఆయన 1983 ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎక్సైజ్ శాఖ మంత్రిగా కావచ్చు, నాదెండ్ల భాస్కర్ సంబంధించినటువంటి దాంట్లో న్యాయశాఖ మంత్రి కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా సమితి ప్రెసిడెంట్ నుంచి ఆయన అనేకమైనటువంటి పదవులు, ప్రజా సమస్యల పైన పోరాటం చేశారు. మరొకసారి వైఎస్ఆర్ క్యాబినెట్ లో ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఆయన పేరుంది. మాజీ 3 సార్లు మంత్రివర్గంలో ఉన్నారు ఆయన. న్యాయవాది స్వతహా కూడా. ఈ ఉత్తర తెలంగాణలో ఆయన ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ వాదానికి రిఫరెండంగా ఎన్నికలు నిర్వహించినటువంటి 2 ఉప ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మేరకు ఆయన కేసీఆర్ పైన పోటీ చేశారు. ఒక దశలో 2 లక్షల మెజార్టీ జీవన్ రెడ్డికి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అది 15,000కు తగ్గింది. అంటే ఒక ప్రభావితం చేసే శక్తిగా జీవన్ రెడ్డి ఉన్నారు. ఇదంతా గతమైనటువంటి రాజకీయ చరిత్ర అయినప్పటికీ ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో 42 నియోజకవర్గాల
పరిధిలో ఆదిలాబాద్, నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్, మెదక్ ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి 42 నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా ఆయన పట్టభద్రులు, నిరుద్యోగులు, అదేవిధంగా ఉద్యోగులు, లాయర్లకు సంబంధించినటువంటి మేధా వర్గం ఓట్లు ఆయన కీలకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభావం ఖచ్చితంగా ఈ యొక్క ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. ఆయన నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు, గతంలో కరీంనగర్ ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితులలో ఆయన యొక్క ప్రభావం, రాజకీయ నేపథ్యం ఇక్కడ ఉన్నటువంటి చొప్పదండి కావచ్చు, వేములవాడ, ధర్మపురి, పెద్దపల్లి వరకు కూడా ఆయన ప్రభావం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల వరకు చూసుకున్నట్టయితే ఇట్లా జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల, ధర్మపురి, కొరుట్ల నియోజకవర్గాలు ఒకవేళ డీలిమిటేషన్ జరిగినా యథాస్థితిగా ఎన్నికలకు వెళ్ళినా కూడా ఉత్తర తెలంగాణలో చాలా ప్రాతినిధ్యం గల నాయకునిగా జీవన్ రెడ్డికి ఒక పట్టుంది. ఒక సాంప్రదాయ ఓటర్లు ఆయనతో పాటు ట్రావెల్ చేస్తారు. ప్రజా సమస్యల పైన పోరాటం చేసి ముఖ్యమంత్రులపైనే ఆయన బహిరంగ లేఖలు సంధించినటువంటి పరిస్థితి. అంటే అసలు కరప్షన్ లేని నాయకునిగా ఆయనకు ఒక మంచి పేరుంది. అయితే జరుగుతున్న సమీకరణాల నేపథ్యంలో ఆయన పార్టీ మారడం బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మైలేజ్ ఇస్తుంది అనేది చెప్పొచ్చు. కానీ ప్రజా తీర్పు ఏ రకంగా ఉండబోతోంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలు అమలు చేసే అంశంలో విఫలమవుతున్నప్పటికీ ఇప్పటికే 4 హామీలు పూర్తి చేశామని మంత్రివర్గం చెప్తోంది. రాబోయే రోజుల్లో ఇంకా 2 హామీలు కూడా వాళ్ళు పూర్తి చేస్తామన్నారు. అయితే కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయితే గనుక బీఆర్ఎస్ పార్టీకి ఆ ఓటు బ్యాంకు మారుతుందా, ప్రజా వ్యతిరేకత ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటివి కూడా రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతాయి. మొత్తంగా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందిని కలిగించే వ్యక్తిగా మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ లో ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి నాయకులంతా ఆయన శిష్యులుగా, ఆయన ఫాలోవర్స్ గా ఉన్నటువంటి పరిస్థితి. శ్రీధర్ బాబు కూడా తన తండ్రితో సమానంగా ఆయన పోలుస్తూ ఉంటారు. అటు ధర్మపురి అరవింద్ లాంటి బీజేపీ నేతలు కూడా తన తండ్రితో సమానం అనేటువంటిది. ఈయన ఒక గౌరవప్రదమైన నాయకునిగా జీవన్ రెడ్డి ఉన్నారు. కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ప్రజా సమస్యల ఎకరువు పెట్టడంలో మాత్రం రాబోయే 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కారణంగానే తాని పార్టీ మారుతున్నట్టుగా జీవన్ రెడ్డి ప్రకటించడం, రేవంత్ రెడ్డి పైన యుద్ధం చేస్తానంటూ ప్రకటించారు రాజీనామా సందర్భంగా. ఇటీవల జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ మళ్ళీ రావాలి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనే స్లోగన్ జీవన్ రెడ్డి ఇచ్చారు. ఈ మరొక కాళేశ్వరం ప్రాజెక్టు వేదికగా కేసీఆర్ కు మైలేజ్ రావడం కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పడవ పెట్టారనేటువంటి ఒక కామెంట్ కూడా చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఐ డోంట్ వాంట్ టు బి బ్యాండ్ వ్యాగన్ అనేటువంటి ఒక కామెంట్ కూడా జీవన్ రెడ్డి చేశారు. ఇవన్నీ అంశాలు మనం చూస్తూ ఉంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ మైలేజ్ పెంచడంలో భాగంగా కేసీఆర్ ఇమేజ్ ను, కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఇమేజ్ ను తెలంగాణ వరప్రదాయనిగా జీవన్ రెడ్డి చెప్పడం, ఆయన మాటలు, ఆయన క్రెడిబిలిటీ అంతా పణంగా పెట్టి కేసీఆర్ కు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఒక మైలేజ్ తెచ్చే ప్రయత్నం ఇప్పటికే సాగుతుంది. ఈ రోజు బీఆర్ఎస్ కండువా కప్పుకున్న తర్వాత ఆయన యొక్క దూకుడు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్ గా ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కంటే మెరుగైన అటువంటి ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.